డెడ్ అయ్యి పడిపోతూ ఉంటారు. మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా మీ దగ్గర? మోస్ట్ ప్రాబ్లీ మంచిగా మాట్లాడుతూ వాళ్ళు ఉండొచ్చు. హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఫస్ట్ పేరెంట్స్ కొద్దిగా కంట్రోల్ చేయాలి. పబ్లిసిటీకి వచ్చేసి డాక్టర్ దగ్గరికి త్రూ ఆర్ఎంపీస్ ద్వారా ఎక్కువ తీసుకొస్తుంటారు. ట్రీట్మెంట్ చేయకోకుండా లిమిట్ గా చేసుకుని, సో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే కనిపెట్టి ఇమీడియట్ గా రెఫర్ చేస్తాం. ఓకే, అంటే అపోహాలు సృష్టించి ఎక్కువ మొత్తంలో పేషెంట్ నష్టపరుస్తున్నారు. అపెండిక్స్, హైడ్రోసీలు, హెర్నియాస్. సో ఒకటి ఏంటంటే పేషెంట్సే నాకు ధైర్యం ఇచ్చి ఫేక్ డాక్టర్లు అనేటువంటిది కూడా కొంత వస్తున్నది. పెద్ద యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు, పెద్దగా వెళ్ళొద్దు. అవునవును, చూసి నేర్చుకుని కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటే సబ్జెక్ట్ వేరే ఉంటుంది. డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి అంటే కనీసం లక్ష లేదే బయటికి పేషెంట్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇటీవలి కాలంలో 2 కేసులు అయితే చనిపోవడం జరిగింది. ఒకటి ఏంటంటే డిసీజ్ వల్ల కూడా పేషెంట్ ఎక్స్పైర్డ్ అవుతారు. నేను 100%. సో డబ్బులు ఏమైనా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ వర్క్ అక్కడ ఎన్ని ఆపరేషన్స్ అవుతున్నాయి, ఎన్ని మంది చచ్చిపోతున్నారు ఆపరేట్ చేసి. స్కూల్ స్థాయి నుంచి పిల్లలు అన్ని డ్యామేజ్ చేస్తే ఊపిరితిత్తులే కానీ, హార్టే కానీ, రక్తనాళే కానీ, కన్నే కానీ, కిడ్నీలే కానీ, బ్రెయినే కానీ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కోరుకోలేరు ఇక, అంతే, లైఫ్ క్లోజ్. ఇంజెక్షన్ తో మానిపోతుంది అని చెప్పి చాలా వరకు అది రాంగ్ అండి. అట్లా ఆ సిస్టమ్ రాంగ్. అది నల్గొండ పట్టణంలో ఎంతో మంది పేద ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అదేవిధంగా టెస్టులు కూడా ఫ్రీగా నిర్వహిస్తూ చాలా మంది పేద ప్రజలకు వైద్యం అందిస్తూ మరి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా రోగం అనేది నయం అవుతుంది. మరి ఆ డాక్టరే మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ సార్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి యొక్క వేసవి కాలంలో వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి సాధారణమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ఎండాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ కామన్ గా ఏంటంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 45-47 డిగ్రీ దాకా వెళ్ళింది కాబట్టి, సో ఎక్కువ ఏంటంటే వడదెబ్బ, కామన్ గా వడదెబ్బ, ఎండలో తిరుగుతాం వడదెబ్బ, మంచిగా నీళ్ళు తాగకపోతాం వడదెబ్బ తగ్గి డిహైడ్రేట్ అయ్యి పడిపోతూ ఉంటారు, అదొకటి. ప్లస్ మోషన్స్, కామన్ గా మోషన్స్ అనమాట, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే వాంతులు ఈ రోజునాలు కామన్ గా, జ్వరము, కడుపులో నొప్పి, వాంతులు ఈ రోజునాలు కామన్ గా అవుతాయి. ప్లస్ దాని మీద ఇది జ్వరము, సర్ది, దగ్గును కూడా వస్తున్నారు పేషెంట్స్. ప్లస్ ఈ వడదెబ్బకి ఎక్కువ కళ్ళు తిరుగుతున్నాయి, వీక్నెస్ అని చెప్పి ఎక్కువ మంది వస్తున్నారు. సో షుగర్ లెవెల్స్, బీపీస్ కూడా ఎక్కువ, షుగర్ ఎక్కువ తక్కువ అవుతాం, బీపీ ఎక్కువ తక్కువ అవుతాం. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చి కామన్ గా వస్తున్నారు పేషెంట్స్. ఎండకు కళ్ళు తిరిగి కింద పడుతుంటారు. అవును, వడదెబ్బ. సో దాని నుంచి వస్తున్నారు ఎక్కువ. మేము మామూలుగా చెకప్ చేసి ఏమి ఉండట్లేదు, అది వడదెబ్బే. సో ఫ్లూయిడ్స్ అది పెట్టి కొద్దిగా మంచిగా నీళ్ళు తాగమని చెప్పి పంపిస్తున్నాం. అట్లా అది ఎండకి వెళ్ళొద్దని చెప్తున్నాం. ఎండాకాలం కామన్గా ఏంటంటే ఈ మే నెల, జూన్ నెల, ఏప్రిల్ నెల అంటే మామూలుగా పొద్దున్న చేసుకోవాలి మనం పని. సో 6 o'clock నుంచి 10-11 వరకు చేసుకుని మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత చేసుకోవాలి. మధ్యాహ్నం పని బయటకు వెళ్ళి పని చేసుకోకపోతే మంచిది, ఇంట్లో పని చేసుకుంటాం బెటర్. అని ఇంట్లో ఓకే, కానీ బయటకు వెళ్ళి పని చేసుకోవాలంటే ఈ ఎండాకాలం కామన్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవాలి, మధ్యాహ్నం ఎక్కువ చేసుకోవద్దు. ప్లస్ వాటర్ బాగా తీసుకోవాలా, లిక్విడ్ బాగా తీసుకోవాలా, ఫుడ్ మంచిగా తీసుకోవాలా, లిక్విడ్ బాగా తీసుకోవాలా. ప్లెయిన్ వాటర్ తాగే కన్నా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్ళు, జ్యూస్ ఇట్లా ఎక్కువ తీసుకుంటాం బెటర్ మనం అన్నిటికన్నా. ఓకే సార్, డాక్టర్ గా మీ యొక్క ప్రస్థానం దాదాపుగా
నల్గొండ పట్టణంలో 20 సంవత్సరాలుగా మీరు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. మీ యొక్క ప్రస్థానము మీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ యొక్క జర్నీ? సో నా జర్నీ మామూలుగా మా పేరెంట్స్ ఏమో అగ్రికల్చర్, బళ్ళారిలో అగ్రికల్చర్ పని చేస్తుంటారు మా పేరెంట్స్, ఇప్పుడు కూడా అక్కడే ఉండరు. సో నేనేమో బేబీ క్లాస్ నుంచి 10th అంతే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు బళ్ళారిలోనే అయింది. సో మేము వాడ్ల కాలేజ్ అని మంచి కాలేజీలో అక్కడ చదువుకున్నాం ఇంటర్మీడియట్. సో అక్కడి నుంచి మేము 1994లో ఎంట్రన్స్ రాసినాం, ఇది కర్ణాటక ఎంట్రన్స్, మెడికల్ ఎంట్రన్స్ రాస్తే దాంట్లో మాకు సీట్ వస్తాం వల్ల, ఫ్రీ సీట్ దొరకడం వల్ల మేము అక్కడ ఎంబీబీఎస్ తుమ్కూరు మెడికల్ కాలేజ్ బెంగళూరులో చదివినాం. బెంగళూరు యూనివర్సిటీ తుమ్కూరు, శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తుమ్కూరు కాలేజ్లో చదివినాం. ఎంబీబీఎస్ 6 years చదివాం. తర్వాత 2 years ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుని మళ్ళీ ఎండి అక్కడ కస్తూరి మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరు, మణిపాల్ యూనివర్సిటీలో చదివినాం. అక్కడ 3 years చదివాం. 2002 నుంచి 2005 వరకు అక్కడ అయింది. 2005 అయింది కానీ ఇక్కడ కామినేని జాబ్ కోసం వచ్చి ఇక్కడ కామినేనిలో ఉన్నాం. అది ఎడ్యుకేషన్ లోన్ ఉండేది, దానికోసం ఇక్కడ కామినేనికి వచ్చినాం. అక్కడ నుంచి అక్కడ ఒక 6 months చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం ప్రాక్టీస్ చేసి. జాయిన్ అయిన మందికి ఎడ్యుకేషన్ లోన్ తీర్చి మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్లాక్ అయిపోయినాం ఆల్మోస్ట్. సార్ అక్కడ కూడా మీరు కామినేనిలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేసిరని విన్నాను. ప్రొఫెసర్ అయినవాడు కామినేనిలో కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము, అక్కడ ప్రొఫెసర్గా ఉంటాం అక్కడ. ఓకే. సో ఇక్కడేమో ప్రాక్టీస్ చేస్తున్నాం అట్లా. ఇంకోటి సార్, మనకి మీ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ జనరల్ గా ఒకసారి వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అందులో విచిత్రం ఏముంది అసలు? అందులో ఇమాజిన్ ఏముంది? మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా మీ దగ్గర? అట్లా ఏం లేదు. సో మామూలుగా పేషెంట్స్ ఆల్మోస్ట్ 20 years నుంచి వస్తున్నాం కాబట్టి మామూలుగా రెగ్యులర్ గా పేషెంట్ చూస్తుంటాం. సో పేషెంట్స్ వచ్చినప్పుడు ఒక టైం తీసుకుంటాం, 10 to 15 minutes పర్ పేషెంట్ టైం తీసుకుంటాం మినిమం. నేను ఒక్కోసారి 1/2 hour కూడా అవుతుంది ఒక్కోసారి పేషెంట్ కి. సో పేషెంట్ ప్రాబ్లమ్స్ బట్టి పేషెంట్ బట్టి చూస్తాం, ప్లస్ అన్ని అడుగుతాం పేషెంట్ ప్రాబ్లం ఏంటి, సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండే, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వాళ్ళకి మెడిసిన్స్ వాడండి పర్వాలేదని మనం చెప్తాం వల్ల కొద్దిగా మోస్ట్ ప్రాబ్లీ మంచిగా మాట్లాడుతాం వల్ల ఉండొచ్చు. సో ప్లస్ కొద్దిగా అంతా డయాగ్నోజ్ చేస్తాం కాబట్టి మన దగ్గరికి వస్తారు పేషెంట్స్. లాంగ్ అంటే మీ దగ్గరికి చాలా ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూషన్ గా మీ దగ్గరికి వస్తారు, వేరే డాక్టర్ కు వెళ్ళకుండా. చాలా మంది పేషెంట్స్ 20 years నుంచి వస్తున్నారు, చాలా మంది ఉండరు చుట్టుపక్కల నల్గొండ మండలాల్లో అట్లా. సో అది మా మండలాల నుంచి చాలా మంది పేషెంట్స్ ఫ్యామిలీసే ఉండరు. సో వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మన దగ్గరికి మనం కాదంటేనే బయట ఎక్కడికైనా వెళ్తారు. ఇంకోటి సార్, మనకు కరోనా కంటే ముందు కరోనా తర్వాత ఈ యొక్క ప్రజల యొక్క హెల్త్ ఇష్యూస్ లో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి మార్పులు ఉన్నాయి వాళ్ళకి? కొంతమంది సడన్ గా వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఈ కరోనా ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయని వింటున్నటువంటి వార్తలు ఎంతవరకు కరెక్ట్? అవి మామూలుగా ఏంటంటే వాటి యొక్క అపోహ. కరోనా వచ్చిన దానికి కరోనా ఫస్ట్ క్వశ్చన్ కంటే కరోనా రాకముందులో కరోనా వచ్చిన తర్వాత అంటే చాలా మందికి హెల్త్ మీద చాలా మందికి అవగాహన వచ్చింది. సో మనం ఎట్లా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనం మెడిసిన్సే కాదు మన చేయాల్సింది వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్, మన ఫుడ్ ఏది తీసుకోవాలి, ఏది తినాలి, సో వాటర్ ఏది తాగాలి, సో ఎక్సర్సైజ్ ఏంటి, మనం ఎన్ని అవర్స్ నిద్రపోవాలి ఏంటి అనేది కొంచెం నాలెడ్జ్ వచ్చింది, చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. సో అది పాటిస్తున్నారు చాలా మంది. ప్లస్ దాంతోపాటు ఆన్లైన్తో కూడా మనం ఎట్లా కన్సల్ట్ అవ్వాలి, ఆన్లైన్లో మనం ఎట్లా కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్స్ని ఆన్లైన్లో ఎట్లా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఆన్లైన్లో మనం ఎట్లా ఎడ్యుకేట్ అవ్వాలి సబ్జెక్టు హెల్త్ వైజ్గా కూడా కొంచెం చాలా నాలెడ్జ్ వచ్చింది. సో డాక్టర్స్ కూడా చాలా మంది ఆన్లైన్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అడ్వైజ్ ఇస్తున్నారు. సో అది కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. ప్లస్ వ్యాక్సిన్ అంటే, సో ఇది వ్యాక్సిన్ ఏంటంటే వ్యాక్సిన్ ఆల్మోస్ట్ వ్యాక్సిన్ వల్లే మనం ఈరోజు అది వేవ్ ఆపగలిగినాం. వైరస్ వ్యాక్సిన్ వల్లే మనం ఆపగలిగితే మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని వచ్చిన వాస్తవం కానీ బట్ దాని నుంచే అని కరెక్ట్ కాదు. సో ఏంటంటే ఓవరాల్ గా ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది ఫుడ్ హ్యాబిట్సే కానీ, ఇది మన లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్సే కానీ, చాలా మంది పని యాక్టివిటీలో ఉంటాం కానీ ఆ యాక్టివిటీస్ తక్కువ, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వీటి వల్ల, ప్లస్ మన పెస్టిసైడ్స్ మనం పొలాన్ని కొట్టే పెస్టిసైడ్స్ కానీ అగ్రికల్చర్లో ఇవన్నీ వల్ల మనకు డిసీజెస్ తొందరగా వస్తున్నాయి. యాక్చువల్గా 60 years తర్వాత వచ్చే డిసీజెస్ 20-30 years లోనే వస్తున్నాయి. సో పేరెంట్స్ కి 60 years కి షుగర్ డయాగ్నోస్ అవుతే పిల్లలకి 25-30 years షుగర్ వస్తుంది. బీపీ కూడా అట్లా. సరే, ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒబిసిటీ అనేది పెద్ద సమస్యగా మారింది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయవచ్చు అని? అది ఒబేసిటీ అనేది చిన్నపిల్లల నుంచే ఒబేసిటీ అనేది చాలా ఉందండి. ఒబేసిటీ చాలా ఇంక్రీజ్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్
ఫస్ట్ పేరెంట్స్ కొద్దిగా కంట్రోల్ చేయాలి ఫుడ్ హ్యాబిట్స్. తర్వాత పిల్లలు కూడా కొద్దిగా తక్కువ తినాలి, మనకి ఎంత అంతే తినాలి, ఓవర్గా తినేస్తున్నారు అదొకటి. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంది పిల్లలకి, ఎక్కువ టీవీ ముందర ప్లస్ మొబైల్ తోటి ఎక్కువ ఉంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంది, ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ప్లస్ పేరెంట్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయట్లేదు ఓవరాల్ గా ఫుడ్ ని. ప్లస్ అది లాంగ్ రన్ లో ఏంటంటే అది ప్రాబ్లమ్స్ ఇస్తుంది. సో లావు ఉండటం వల్ల ఏంటంటే బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్, సో 229 డిసీజెస్ ఉండే ఒబేసిటీ నుంచి. సో మన లావు ఉండటం వల్ల నడువు నొప్పి, మోకాలు నొప్పులు, కీలు నొప్పులు, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్. హెరిడిటీ ప్రకారం అనువంశికంగా కూడా లావు ఉండవచ్చు. హెరిడిటీ ప్రకారంగా ఉంటది, బట్ మనం దాని ఫిజికల్ యాక్టివిటీ దాన్ని కంట్రోల్ చేసుకున్నా కూడా బెటరే ఉంటుంది. డైట్ కంట్రోల్ తోటి కూడా చేంజెస్ వస్తాయి. సో జీన్స్ ఉండా కూడా జీన్స్ మనం అది ఎక్స్ప్రెస్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఎపిజెనెటిక్స్ అంటారు దాన్ని. జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ అంటే జీన్స్ లో ఫ్యామిలీలో వచ్చినా కూడా మనం ఫర్దర్ జనరేషన్ లో రాకోకుండా కూడా మనం చేసుకోవచ్చు దాన్ని. అంటే లడ్డుగా ఉన్నా కూడా ఈ షుగర్స్ ఇలాంటివి రాకుండా కూడా మనం డిలే చేసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుని మన వాకింగ్, డైట్ కంట్రోల్, సో ఎన్వైరన్మెంటల్ చేంజెస్ చేసుకుంటే అది ఎపిజెనెటిక్స్ పనిచేస్తుంది దాని మీద. ఓకే. సో అట్లా జీన్స్ మనం అది ఎక్స్ప్రెస్ కాకుండా చూసుకోవచ్చు జీన్స్ ని. ఓకే, అట్లా. సరే, ఇప్పుడు జనరల్ గా ఈ యొక్క డిసీజెస్ అనేవి ఏ సీజన్ లో, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం సంబంధించినటువంటి వ్యాధులు, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలానికి సంబంధించినటువంటి వ్యాధులు, మామూలుగా ప్రజలు సాధారణంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏముంటాయి? సో ఎప్పుడైనా కూడా మామూలుగా జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఇది సమ్మర్ లో అంటే సమ్మర్ కి ఎక్స్పోజర్ అవ్వకూడదు. సో అదొకటి, సమ్మర్ కి అంటే ఎండకి ఎక్స్పోజర్ అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండి వర్కింగ్ టైం చేంజ్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. సో అడ్యుకేట్ వాటర్ తీసుకోవాలి, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, ఇర్రెగ్యులర్ గా తీసుకోకూడదు. ప్లస్ మనం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం అంబ్రెల్లా అట్లా తీసుకెళ్తాం, అట్లా కూడా తీసుకోవాలి. సో అది సమ్మర్ లో చేయాల్సిన పనులు. సో వింటర్ లోనేమో మనం మామూలుగా కోల్డ్ కాఫ్, ఫీవర్, వైరల్ ఫీవర్స్ కామన్ గా వస్తాయి. సో మనం మాస్క్ ధరించుకోవాలి, మాస్క్ ధరించుకుని మనం బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి. సో క్రౌడింగ్ గా కూర్చోవద్దు. సో ఎవరైనా ఒకరికి జలుబు, కోల్డ్, ఫీవర్ వస్తే వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. సో ఇలాంటివి మనం చేసుకోవాలి. ప్లస్ మస్కిటో బైట్స్, డెంగ్యూ ఫీవర్ కామన్ గా ఉంటుంది. సో మనం ఆ ప్రాబ్లం ఇది వానాకాలం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎక్కడ పిచ్చి చెట్లన్నీ కొట్టిపించేయాలి. వాటర్ స్టాగ్నెంట్ ఉండొచ్చు, వాటర్ ఉంటే చాలా ఉండొద్దు. బట్ పెస్టిసైడ్స్ మనం కొట్టాలి చుట్టుపక్కల, చర్యలు అనేది తీసుకోవాలి. ప్లస్ పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి, ఇట్లా మాస్క్ వేసుకోండి, మస్కిటోస్ ఉండేటట్టు చేయొద్దు దగ్గరలో అనేది, పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసుకోవాలి ఇంటి దగ్గర. సో మస్కిటో బయట కాకుండా కూడా చూసుకోవాలి. సో ఇవి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్, డెంగ్యూ, జ్వరం అట్లా. ఇంకోటి సార్, మనకి లోకల్లో హాస్పిటల్స్ చాలా వరకు పబ్లిసిటీ ఎక్కువ చేసి డాక్టర్ దగ్గరికి త్రో ఆర్ఎంపీస్ ద్వారా ఎక్కువ తీసుకొస్తుంటారు. అయితే మనకు జనరల్ గా ఇలాంటి సంస్కృతి అనేది ఎట్లా ఉంటుంది అసలు? అది ఓవరాల్ గా ఇది కరెక్ట్, ఇది ఓవరాల్ గా ఆర్ఎంపీ వ్యవస్థ అనేది డాక్టర్స్ కూడా మీరు ఇచ్చే సలహాలు అంటే ఇప్పుడు ఆర్ఎంపీ అనేది ఓకే, దానికి మేమేమో అగేన్స్ట్ కాదు. ఆర్ఎంపీ అనేది వాళ్ళు ఊర్లో సర్వీస్ చేస్తున్నారు, అది ఓకే. అది సర్వీస్ వాళ్ళు నైట్ టైమ్ ఏ టైం అంటే ఇంటికి వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తాం, అది ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ ఇస్తున్నారు. దాని గురించి మేము అంటలేదు, వాళ్ళు కూడా ఇక్కడ మా దగ్గర ట్రైన్డ్ అయ్యి వెళ్ళారు. సో ఏంటంటే వాళ్ళు మరీ ఎక్కువ ట్రీట్మెంట్ చేయకోకుండా లిమిట్ గా చేసుకుని, సో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే కనిపెట్టి ఇమీడియట్ గా రెఫర్ చేస్తాం, ఓకే. అది ఇంకోటి ఏమో రెఫరల్ అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. మామూలుగా ఈ ఫ్లెక్సీలు, ఆటోలో గట్టి ప్రచారాలు చేసి మాది బాగుంటది, మా హాస్పిటల్ బాగుంటది అని ఈ విధమైనటువంటి అపోహాలు సృష్టించి ఎక్కువ మొత్తంలో పేషెంట్ నష్టపరుస్తున్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు అసలు? అంటే ఇప్పుడు పేషెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉండరు. సో వాళ్ళు ఆటోలో మనం పెద్ద బోర్డ్స్ పెట్టి, మనం పెద్ద బోర్డ్ పెట్టి ఆటోలో వెనకాల ప్రచారం చేసి, ప్లస్ మైక్ లో చెప్పినంత మాత్రం ఎవరు పేషెంట్స్ వెళ్ళరు. పేషెంట్స్ కూడా మాక్సిమం ఏంటంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. పేషెంట్స్ ఓవరాల్ టౌన్ లో ఎవరు మంచి డాక్టర్, ఎవరు మంచి ఫిజిషియన్, ఎవరు మంచి గైనకాలజిస్ట్, ఎవరు మంచి అనేది ఓవరాల్ పబ్లిక్ అవేర్నెస్ ఉంది. ఉంది, అట్లా అడుక్కుని వెళ్తారు అంతే. బట్ ఏంటంటే కనుక ఓవరాల్ అంటే స్పాట్ లో ప్రాబ్లం అయినప్పుడు, ఎమర్జెన్సీలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచించలేకపోతారు స్పాట్ లో. సో అక్కడ పక్కన వాళ్ళ గైడెన్స్ తీసుకుని వెళ్తే పర్వాలేదు ఆ స్పాట్ లో. అంటే కనుక ఇది ఓవరాల్ గా వేరే వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేసేది, రెఫరల్ ద్వారా గైడెన్స్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మన
సాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉమ్, మనకి అంటే పేద ప్రజలకు వచ్చేటువంటి రోగులకి ఉమ్. మన హాస్పిటల్ నుంచి ఎటువంటి సేవలు అందించగలుగుతారు? అంటే డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా మా దగ్గర డెంటల్ కావచ్చు, ఇట్లా గైనక్ కావచ్చు, లేదంటే జనరల్ మెడిసిన్ కావచ్చు, ఎటువంటి సేవలు మనం అందించగలుగుతాం ఇక్కడ హాస్పిటల్? ఇక్కడ మా దగ్గర ఇది ఫీ నేను ఫిజిషియన్, సర్జన్ కూడా ఉండారు, రాపోల్ గణేష్ సర్జన్ ఉండారు. సార్ ఏమో ఇది మామూలు ఆపరేషన్స్ అన్ని చేస్తారు, అపెండిక్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నారు, అపెండిక్స్ ప్లస్ ఇది అపెండిక్స్, హైడ్రోసీలు, హర్నియాస్, ప్లస్ ఎక్కడైనా గడ్డలు ఉన్నా కూడా చేస్తాడు, ప్లస్ ఏమైనా సెల్లైటిస్ కేసెస్ ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం, ప్లస్ స్కోపీ కూడా చేస్తాడు, అప్పర్ స్కోపీ, కొలనోస్కోపీ అవి కూడా చేస్తాడు, అవి కూడా చేస్తాడు. సార్ ఏమైనా బన్స్ కేసు వచ్చినా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం, బన్స్ కేసు వచ్చినా కూడా. సో ఏదైనా ఫారిన్ బాడీ, చిన్నపిల్లలు ఫారిన్ బాడీ తీసుకున్నా కూడా సార్ తీస్తుండ్రు ఈసోఫేగస్ లో, అట్లా చిన్నపిల్లలైనా ఎవరైనా తీస్తుండ్రు. సో అది సర్వీసెస్ అది ఉండి ఆ సైడ్ నుంచి ప్లస్ ఓపీ కూడా చూస్తాడు, ప్లస్ స్కోపీస్, అప్పర్ స్కోపీ, కొలనోస్కోపీ అన్ని చేస్తుండు, ప్లస్ సర్జరీస్ కూడా లాప్రోస్కోపీ ఇవన్నీ చేస్తున్నాడు సార్. సో జనరల్ సర్జరీ అంటే జనరల్ గా మనకు ఇక్కడికి వస్తే అన్ని రకాల మాక్సిమం 90% పేషెంట్ కు మనం అన్ని కూడా చూయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాదేమో ఫిజిషియన్, మేము ఎక్కువ షుగర్ బీపీ అది చూస్తాము, షుగర్ బీపీ ప్లస్ జ్వరం కేసెస్ మేము ఆల్మోస్ట్ అన్ని జనరల్ కేసు అన్ని చూస్తాం. హెడ్ ఏక్ వచ్చిన, స్ట్రోక్, హెడ్ ఏక్ వచ్చిన, జ్వరం వచ్చిన, తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపులో నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ప్లస్ షుగర్ బీపీ, ప్లస్ ఎమర్జెన్సీ కేసు ఏదైనా కూడా మామూలుగా బ్రెయిన్ తలకా నుంచి ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే చూస్తాం. షుగర్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, మనకు జనరల్ గా అది వచ్చిందని కూడా తెలియదంట, చాలా మంది చెప్తున్నారు. అది ఎట్లా మనం రెక్టిఫై గుర్తించాలి దాన్ని? ఒకటేమో షుగర్ గురించి ఉంటే, షుగర్ సిమ్టమ్స్ ఏంటంటే కామన్ గా ఎవరికైనా కూడా షుగర్ ఎప్పుడు చిన్నపిల్ల పుట్టిన కాడి నుంచి 100 years ఎప్పుడైనా రావచ్చు షుగర్. సో షుగర్ లక్షణాలు అంటే ఎక్కువ మూత్రం వస్తాం, ఆకలి ఎక్కువ వేస్తాం, ధూపు ఎక్కువ అవుతాం, వెయిట్ లాస్, ఆకలి ఎక్కువైనా వెయిట్ లాస్ అవుతాం. సో ఇవి సిమ్టమ్స్ షుగర్ ఇవి. సో ఇవన్నీ ఏం లేకుండా కూడా షుగర్ ఉండొచ్చు. సో పేద ప్రజలు కావచ్చు, మామూలు ఎవరైనా కావచ్చు సార్, అంటే ఎన్ని రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి వాళ్ళు? జనరల్ చెకప్ అనేది ఇయర్ కి ఒకసారి 30 years దాటిన తర్వాత ఇయర్ కి ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిది. 30 years లోపల మెయిన్ గా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అవి చెకప్ చేసుకుంటూ మంచిది. మనకి ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా, ప్రాబ్లమ్స్ వస్తే ఐడెంటిఫై అవుతాయి. అట్లా కొంతమందికి ఏం తెలియకుండా కూడా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, అంత ముందుకి నాకు ఏ రోగాలు లేవు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్తూ ఉంటారు. అది ఎట్లా చూడవచ్చు దాన్ని? మనం ఒకటేంటంటే ఆయన చెకప్ చేసుకున్నాడు ఓవరాల్ గా, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంకోటేమో మామూలుగా ఇది స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటున్నాయి, చిన్నపిల్లలు 15 సంవత్సరాల నుంచే స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటున్నాయి. సో చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. సో ప్లస్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్. మనం చెకప్ చేస్తే కానీ తెలియదు షుగర్ లెవెల్స్ ఎట్లుంటాయి, బీపీ ఎట్లా ఉంది, ప్లస్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది ఫ్యామిలీస్ లో. సో అది కూడా చెకప్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ మనకు తెలియదు, ఏముంటది కొలెస్ట్రాల్ లోపల బ్లడ్ లో అయి ఉంటుంది, 25 సంవత్సరాలు ఉంటుంది, మనం చెకప్ చేస్తుంటాం ఆయనకి. సో అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందాం మరి, 15 సంవత్సరాల నుంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే లోపల హార్ట్ లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. 18 years నుంచి 15 years నుంచి వచ్చి ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఫ్యామిలీస్ లో ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో మనం చెకప్ చేసుకోడు కదా, ఇప్పుడు 25 years ఎవరు చెకప్ చేసుకుంటారు? సడన్ గా 30 years 30 years సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ బతికితే పర్లేదు, హార్ట్ అటాక్ చచ్చిపోతే అది ఇది అవుతుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుంది, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ అయిన ఉంటే మనం కొలెస్ట్రాల్ చెకప్ చేసుకోవాలి. ఫ్యామిలీస్ లో యంగ్ ఏజ్ లో 40 సంవత్సరాలకే ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, మదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే ఫ్యామిలీస్ లో బాబాయ్కి, మేనమావులకి, మేనత్తలకి హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం కూడా చెకప్ చేసుకోవాలి. చిన్న పిల్లలకి మన మామూలుగా ఇంటర్మీడియట్ దాటినటువంటి పిల్లలకు కూడా వాళ్ళకు వారసత్వంగా హెరిడిటీ అంటే వాళ్ళకి గుండెపోటు అనేటువంటిది ఒకటి ఉన్నది. అవును, ఆ పిల్లలు ఇంటర్మీడియట్ రాగానే చనిపోయారు అనమాట. అవునవును, అంటే అది హెరిడిటీ వల్ల కూడా వచ్చే అవకాశం. హెరిడిటీ ఉంటది, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటది, బిహేవియర్స్, స్ట్రెస్. వాళ్ళేమో మరి ఆ స్ట్రెస్ ని ఇప్పుడు ఎడ్యుకేషన్ 10th standard అయిన ఇప్పుడు చాలా స్ట్రెస్ తోటి కూడిన పనులు. సో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయాలి, స్ట్రెస్ ని హ్యాండిల్ చేసుకుని స్ట్రెస్ మేనేజ్ చేసుకుని చదువుకోవాలి. దానికి పేరెంట్స్ బాగా సపోర్టివ్ ఉండాలి స్ట్రెస్ హ్యాండిల్ మేనేజ్. జనరల్ గా సార్ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, రోజుకి ఎన్ని గంటలు నిద్ర పోవాలి వాళ్ళు? 6 to 8 hours పోవాలి ఎవరన్నా కూడా, రోజు 6 to 8 hours మినిమం. అట్లయితే ఆరోగ్యంగా ఉండాలి. రోజు 24 గంటలు 1/3 ఆఫ్ డే నిద్రపోవాలి. మనం 100 సంవత్సరాలు బతికితే దాంట్లో 30 సంవత్సరాలు నిద్రలోనే స్పెండ్ చేయాలి. అది
సరే, ఇక్కడ మీ యొక్క హాస్పిటల్లో సాయి శ్రీనివాస మల్టీ స్పెషల్ హాస్పిటల్లో మీరు ఎదుర్కొన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రిస్క్ ఉన్నటువంటి కేసెస్, అదే విధంగా మీరు ఈ కేసును సరే ఇది కేసు రాదు అనుకున్నటువంటిది కూడా మీరు చేంజ్ చేసినటువంటి కేసెస్, మీ అనుభవంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. అలా చాలా కేసులు ఉండే అట్లా, చాలా కేసులు ఆల్మోస్ట్ 20 years చాలా కేసులు చూసాం. సో ఒకటి ఏంటంటే పేషెంట్సే నాకు ధైర్యం ఇచ్చి చేయండి ముందుకు వెళ్ళండి అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా చేసి పేషెంట్ సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు మా దగ్గర మేము ఐసీయూ రన్ చేయగలుగుతున్నాం అంటే పేషెంట్ సహకారంతో రన్ చేస్తున్నాం. కామన్ గా ఐసీయూ రన్ చేస్తుంటే అంత ఈజీ కాదు. సో ఏంటంటే పేషెంట్ వస్తాడు, పేషెంట్ వచ్చిన తర్వాత ఐసీయూలోకి పేషెంట్ బతుకుతాడా లేదనేది చెప్పలేము. సో 1 week 10 days ట్రీట్మెంట్ చేయాలి. సో ఎమర్జెన్సీ పేషెంట్ ఐసీయూలోకి వచ్చారు, 1 week 10 days మనం ట్రీట్మెంట్ చేయాలి. పేషెంట్ 1 week 10 days ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ బయటకు వస్తాడు, గ్యారంటీగా 100% మంచిగా అవుతాడని ఏ డాక్టర్ 100% ఇవ్వలేరు. ఐసీయూలో అడ్మిట్ అయ్యారంటే హై రిస్క్ పేషెంట్. అనుభవంలో ఈ పేషెంట్ కాదు అనుకున్నది కూడా రికవర్ అయినటువంటి సందర్భాలు ఏమైనా మీ 20 years ఎక్స్పీరియన్స్? పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్ అయింది. సో మేము న్యూరోఫిజిషియన్ ఒపీనియన్ తీసుకుంటే కూడా వాళ్ళు సర్వే గారు అని చెప్పారు. సో మేము అట్లాగే ముందరికెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ సర్వే అయింది, నర్స్కి వచ్చారు, అన్కాన్షియస్ ఉంది పేషెంట్. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏమో డయాలిసిస్ పేషెంట్ ఒకటి. ఒక పేషెంట్ డయాలిసిస్ ఇంప్రూవ్మెంట్ గారు అనుకున్న పేషెంట్ డయాలిసిస్ తోటి బయటకు వచ్చి ప్లస్ కిడ్నీ ఇంప్రూవ్మెంట్ అయి మంచిగా అయ్యింది ఒక పేషెంట్. సో ఇంకోటి పేషెంట్ ఏమో యాక్సిడెంట్ అయింది. ఇంకో పేషెంట్ ఏమో యాక్సిడెంట్ అరౌండ్ 60 years ఉంటే యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ కి హెడ్ ఇంజరీ లోపల బ్లీడింగ్ అయింది. సో అది కూడా పేషెంట్ సర్వే గారు అనుకున్నారు. వేరే డాక్టర్స్ న్యూరో సర్జన్ అందరం కన్సల్ట్ అవుతే పేషెంట్ రికవరీ కాదన్నారు. మా దగ్గర 10 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి పేషెంట్ ని చేసినాం. చేసి ఇక్కడ ట్యూబ్ పెట్టి తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి తర్వాత ఒక 6 months 1 year రికవర్ అయ్యింది. ఓకే, అట్లా. సో ఇంకొక పేషెంట్ ఏమో ఆల్మోస్ట్ కోమాలోనే వచ్చింది. ఒక చాలా లావు ఉండే ఒక పేషెంట్. ఆ పేషెంట్ 4 రోజులు ఉంచుకున్నాం మేము వెంటిలేటర్ మీద పెట్టి. అది సైడ్ నుంచి నీళ్ళు తీసి అదంతా కూడా స్లీప్ ఏప్నియా బైపాప్ మీద పెట్టి ఆమె కూడా బయటకు వచ్చింది చచ్చిపోతాయండి. సో ఇట్లా చాలా ఐసీయూ ఉంది కాబట్టి చాలా కేసులు అవుతూనే ఉంటాయి. అది రోజువారీ జరుగుతూనే ఉంటుంది. రోజువారీ అంటే ఏం లేదు, రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడికి నమ్మకంగా వచ్చేది ఏంటంటే మీ దగ్గరికి ఇక్కడ ఖచ్చితంగా కొంతవరకు మనకు అంటే గ్యారంటీ ఇవ్వకున్నా కూడా కొంత మేరకైతే మనకు మన ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు మంచి జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది. వాళ్ళు మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళు చేయమంటేనే మనకు ముందు వెళ్ళగలుగుతాం. లేకపోతే రిస్కీ ప్రాసెస్ ఎవరికైనా టెన్షన్ తోటి. మేము కూడా 2 days కోర్స్ చేసాం. 2 days కార్డియాలజీ కోర్స్ చేసి 6 months కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకుని చేస్తున్నాం. ఓకే, 2 days చేస్తున్నాము. డయాలిసిస్ ఉంది, గుండెకి సంబంధించి టెస్టులు అన్ని కూడా మీ దగ్గర అందుబాటులో ఉంది. ఈసీజీ ఉంది, 2 days ఉంది. ప్లస్ బ్లడ్ టెస్ట్, డ్రాప్ అయ్యే టెస్ట్. హార్ట్ అటాక్ తోటి హార్ట్ అటాక్ కాదని మనం చెప్పొచ్చు ఇమీడియట్ గా హార్ట్ ఎట్లా ఉందని. అట్లా ప్లస్ హార్ట్ ఫంక్షన్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉంది. లంగ్స్ కూడా ఉంది. లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో పైనుంచి కింద వరకు నేను అన్ని చూస్తాను. మాక్సిమం అన్ని చూస్తాం. ఫిజిషియన్ వైజ్ గా మేము చూస్తాం. ఆపరేషన్ అయితే వేరే వాళ్ళని పిలిపించి చేపిస్తాం అట్లా. సో ఐసీయూ ఉంది, ఐసీయూ స్టాఫ్ ఉండరు. 24 hours రన్నింగ్ హాస్పిటల్, 50-bedded హాస్పిటల్. 50-bed హాస్పిటల్. పాయిజనింగ్ కేసు కానీ తీసుకుంటాం మేము. పాయిజనింగ్ కేసు అన్నా ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా తీసుకుని మ్యాక్సిమం మేము ఇక్కడే చేస్తున్నాం. ఇప్పుడు 4-5 years నుంచి ఇక్కడే అన్ని చేస్తున్నాం. రేర్ హైదరాబాద్ పంపించేది రేర్. అన్లెస్ పేషెంట్ చేస్తుంటారు ఇక్కడ కాదు మీరు హైదరాబాద్ తీసుకుపోండి ఇక్కడ కాదు అని చాలా హాస్పిటల్స్ లో కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మేమేమో రెఫర్ అనేది చాలా తక్కువ పేషెంట్స్ ని. ఇప్పుడు రెఫర్ చేయం పేషెంట్స్ ఎక్కువ. ఇక్కడే డీల్ చేస్తాం. రెఫర్ చేసేది చాలా రేర్. అన్లెస్ ఏదైనా అక్కడ ఆపరేషన్ అవ్వాలి, ఇక్కడ ఆపరేషన్ ఫెసిలిటీ లేదు అది ఇక్కడ అంటే ఆ సౌకర్యం లేదంటే రెఫర్ చేస్తాం. కానీ మాక్సిమం అన్ని ఇక్కడే చేస్తున్నాం. సార్ మీకు ఈ 20 years లో బాగా సంతృప్తి ఇచ్చినటువంటి సందర్భం, అదే విధంగా బాధపడినటువంటి సందర్భం, అయ్యో ఈ పేషెంట్ కి ఇట్లా చేస్తే బాగుండేది అంటే మీకు తృప్తినిచ్చినటువంటిది ఒకటి, బాధ కలిగించినటువంటి ఒక 2 సంఘటనలు చెప్పండి. సో ఒకటి సంతృప్తి ఇచ్చిన సందర్భం కూడా చాలా ఉండే. ఎందుకంటే పేషెంట్ బతకరాని పేషెంట్ రికవర్ అయినప్పుడు వాళ్ళు పడే ఆనందం అది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది అట్లా కూడా చాలా సందర్భాలు ఉంటాయి. వాళ్ళు కూడా 10 మందికి చెప్పగలుగుతారు. ఇంకోటేమో ఆసృప్తి అంటే ఇప్పుడు మనం నమ్ముకుని వస్తారు పేషెంట్. మనం నమ్ముకొచ్చి మన రెస్పాన్సిబిలిటీగా చేసి అది చేసినప్పుడు అది కేసు సక్సెస్ కాలేదనుకో పేషెంట్ ఏమో అంత నమ్మకం ఉంటే తర్వాత ఒకసారి రివర్స్ అవుతారు. అవును. సో అది కొద్దిగా బ్యాడ్ అనిపిస్తుంది మనకి. అంటే
గొడవలు గిట్లా ఇలాంటివి జరిగినప్పుడు, పేషెంట్ చనిపోతే గొడవలు గిట్లా జరిగినప్పుడు అప్పుడు మనకు అది ఫిజిషియన్ వైజ్ గా నాకేం ప్రాబ్లం రాలేదు. 20 years నుంచి ఫిజిషియన్ వైజ్ గా పేషెంట్ మనకు డెత్ అయినా కూడా ఎవరు మాకేం ప్రాబ్లం చేయలేదు. బట్ సర్జికల్ కేసు ఒకటి రెండు అట్లా అయినాయి. అట్లా అయినప్పుడు పేషెంట్స్ చేశారు. ప్లస్ నాతో నమ్మకంగా వచ్చి నేను సర్జన్ సార్ తోటి మాట్లాడి ఆపరేషన్ చేపిస్తే కొంచెం ప్రాబ్లం అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టారు. సో అది కొద్దిగా ప్రాబ్లం అయింది, కానీ వేరేదంతా ఏం లేదు. కానీ బాధపడిందంటే మనం మా రెగ్యులర్ పేషెంట్స్ 20 years నుంచి వచ్చి మన దగ్గర చూపించుకుని ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అయి నమ్మకం ఉండి మనం కాపాడలేకపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. అది ఏంటంటే ఐసు అనేది దేవుడితోటి సంబంధం. అది వైద్యం అనేది దేవుడి ఆశీర్వాదం ఉండాలి. పేషెంట్ కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మనం చేసేది మనం చేస్తాం. దేవుడి ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళు కూడా ఆయుష్ ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి, అన్ని కౌంట్ అవుతాయి. బట్ ఏంటనక మనం కూడా అంటే పేషెంట్స్ ని అర్థం చేసుకుని బిల్స్ ఎక్కువ వేయకోకుండా డిసిప్లైన్ గా వెళ్ళి పద్ధతికి వెళ్తే నడుస్తుంది. లాంగ్ రన్ లో మెయింటైన్ అవుతుంది. ఇంకా మన దగ్గర ఈ యొక్క హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ ఉండే మన దగ్గర ఆరోగ్యశ్రీ లాంటివి ఏమైనా ఉన్నాయి మన హాస్పిటల్? మన దగ్గర అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, అన్ని క్యాష్లెస్ అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్లస్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది. బొక్కలు ఇరిగితే అది ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ సంబంధించి రామచంద్ర సార్ వచ్చి చేస్తాడు మా దగ్గర. రామచంద్ర సార్ వచ్చి చేస్తాడు. సో అవి కూడా ఆల్మోస్ట్ బాగానే చేస్తున్నాం అవి కూడా. సో ఆరోగ్యశ్రీ మంచిగానే వెళ్తుంది, ఆరోగ్య భద్ర కూడా వెళ్తుంది, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కూడా అవుతున్నాయి బాగానే. అంటే వాళ్ళు ఏం డబ్బులు తీసుకోకుండా క్యాష్లెస్ అంతా ఇన్సూరెన్స్ అవి ఉన్నాయి, అవి చేస్తున్నాం. ప్లస్ ఆరోగ్య భద్ర కూడా కొంచెం శాంక్షన్ అయింది మాకు మొన్నే. ఆరోగ్య భద్ర అంటే రెగ్యులర్ గా గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మేము ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నాం అని చెప్పేసి కొంత ఉన్నటువంటి సందర్భం. రియంబర్స్మెంట్ చేస్తున్నారు, మొన్నే చేశారు. మొన్న చేశారు రియంబర్స్మెంట్ పర్వాలేదు. అంటే ఇప్పుడు 5 lakhs నుంచి 10 lakhs చేసినట్టు కదా సార్? అది ఆరోగ్యశ్రీ అది మన దగ్గర ఎలిజిబుల్ అవుతుంది? ఎలిజిబుల్ అవుతుంది, కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకసారి యూజ్ చేసుకున్నాక మళ్ళా పడరు కదా. 5 లక్షల నుంచి 10 లక్షలు చేసాము, ఉచిత వైద్యం అందిస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీలో 10 లక్షలు ఉంది అనుకో ఆరోగ్యశ్రీ. సపోజ్ మీకు ఫ్రాక్చర్ అయింది అనుకో, ఎంతమంది పడతారు? మాక్సిమం 30,000-40,000 ఉంటది ఒక ఫ్రాక్చర్ కి, అంతే ఉంటది. సో మీరు మీ ఇంట్లో ఎంతమంది ఫ్రాక్చర్లు చేస్తారో వేసుకుంటే ఒకళ్ళు ఇద్దరు 1 lakh అంతవరకే. కానీ ఇటీవల కాలంలో నిన్ననే వచ్చినటువంటి వార్త, ఫేక్ డాక్టర్లు అనేటువంటిది కూడా కొంత వస్తున్నది. ఆల్రెడీ విద్యా మండలి కూడా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళ మీద కేసులు కూడా వేసినటువంటి సందర్భం. అంటే వీళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్స్ అలా పర్మిషన్ లేకున్నా కూడా వేస్తున్నారు. అటువంటి సందర్భం ఇట్లాంటి డాక్టర్లను ఎట్లా చూడవచ్చు మనం? సొసైటీలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతారు అనుకోవచ్చా? అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఆరోగ్యంగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి కొంచెం ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ పెద్ద యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు, పెద్ద యాంటీబయాటిక్స్ పెద్దగా వెళ్ళొద్దు. ఏదైనా చిన్నగా చేసుకుని ఏదైనా మేజర్ అనిపించినప్పుడు రెఫర్ చేస్తే బెటర్ అట్లా. కానీ వాళ్ళు అంటే హయ్యర్ డోస్ వేస్తారు అనేది గవర్నమెంట్ ఒకటి గుర్తించింది. అట్లా ఇవ్వకూడదు, ఆ తోటి దాదాపుగా నల్గొండ జిల్లాలో ఒక 14 కేసెస్ అనేవి చేసినటువంటి వైద్య శాఖ చేసినటువంటి సందర్భం. మామూలుగా చిన్నగా ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ చేయాలని చెప్పి రూల్ ఉంది. సో ఏంటంటే పెద్ద యాంటీబయాటిక్స్ ఇస్తాం కానీ పెద్దగా చేస్తాం కానీ స్టెరాయిడ్స్ ఇస్తాం కానీ అట్లా చేయొద్దని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ప్లస్ అట్లాంటివి చేస్తే సీజ్ చేస్తాం అని చెప్పి TSMC వాళ్ళు కూడా అంటున్నారు అట్లా. సో అది అట్లా చేయకూడదు, పెద్దగా ఏదో వెళ్ళకూడదు, చిన్నగా చేయాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంది కాదు కదా, చూసి నేర్చుకుంది. కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంది సబ్జెక్ట్ వేరే ఉంటుంది. సరే, ఇంకోటి మనం ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ వైద్య రంగంలోకి రావాలని, డాక్టర్ కావాలని అనుకుంటున్నటువంటి యువతకి మీ యొక్క 20 ఏళ్ల సర్వీస్, మీరు వాళ్ళకు సూచనలు సలహాలు కొన్ని చెప్పండి మా ఛానల్. ఒకటేంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా మా పిల్లలు కూడా చదువుతున్నాడు, మా పిల్లలు అయినా ఎవరి పిల్లలైనా కూడా ఒకటేంటంటే కనుక డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి రావద్దు ప్రొఫెషన్ కి. ఒకటేమో సర్వీస్ ఓరియంటెడ్ ఉంటేనే రావాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ ఉంటేనే ఈ ప్రొఫెషన్ లోకి రావాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ఇంకోటి సబ్జెక్ట్ మనం కష్టపడి చదివి మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండి ప్లస్ పేషెంట్స్ సర్వీస్ లాంగ్ టర్మ్ సర్వీస్ చేసి దాంట్లో పేషెంట్ సర్వీస్ అయిన తర్వాత మనం డెవలప్మెంట్ అవ్వాలి. అంతేగాని ఏదో ఈ ప్రొఫెషన్ లోకి వచ్చేద్దాం, డబ్బులు సంపాదించేద్దాం, బిల్డింగ్ కట్టేద్దాం, డబ్బులు సంపాదిస్తాం అనేది అది లాంగ్ రన్ లో మంచిది కాదు. అది సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్ లో. ప్లస్ బిల్స్ కూడా మనం అయినంత తక్కువలోనే వెళ్ళాలి. ఎక్కువ బిల్స్ వెళ్తాం వల్ల దాంట్లో ఏం ప్రయోజనం ఉండదు.
పేషెంట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. మామూలుగా నల్గొండ పట్టణంలో కొన్ని హాస్పిటల్కి వెళితే ఖచ్చితంగా బిల్ అనేది తడిసి మోపడి అవుతున్నది. లోపలికి పోయినామంటే కనీసం 1,00,000 లేనిదే బయటికి పేషెంట్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇది ఒకటి ఏంటంటే కార్పొరేట్, ఇప్పుడు ఆల్మోస్ట్ నల్గొండలో కార్పొరేట్ హాస్పిటల్స్ లెవెల్లో వచ్చినాయి హాస్పిటల్స్. సో వాళ్ళు కూడా ఏంటంటే డాక్టర్స్ కి చాలా శాలరీస్ ఇస్తున్నారు, అదొకటి మెయింటెనెన్స్ స్టాఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక దానివల్ల పేషెంట్స్ బిల్ కూడా వేయాల్సి వస్తారు, అట్లా ఉంటది. అది నల్గొండలో బైపాస్ సర్జరీ కేసెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు బైపాస్ సర్జరీ వాళ్ళ దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉన్నదో లేదో కానీ మొత్తం మీద అయితే ఇటీవలి కాలంలో 2 కేసులు అయితే చనిపోవడం జరిగింది అక్కడ. అంటే వాళ్ళు అంటే ఆ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో యశోద లాంటి హాస్పిటల్లో వినియోగించేటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండానే తూతూ మంత్రంగా చేసారు అనుకో. అట్లా కాదు, విషయం ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది, తీసుకున్నారు ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటనక సర్జరీ వాళ్ళు స్పెషలిస్ట్ వచ్చి చేస్తారు, సిటీవేస్ సర్జనే వచ్చి చేస్తారు, చేసి అడ్మిట్ చేస్తారు. ఓకే. సో ఒకటి ఏంటంటే డిసీజ్ వల్ల కూడా పేషెంట్ ఎక్స్పైర్డ్ అవుతారు. నేను 100% పేషెంట్ తప్పని నేను అన్ను. సో 2 సైడ్లు ఉండొచ్చు ప్రాబ్లమ్. సో ప్రిన్సిపల్ అయితే కరెక్ట్ గానే చేస్తారు, ఎందుకంటే రాంగ్ చేయరు. టెక్నాలజీ అనేది ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లోనే ఉండే, ప్రతి దానికి కూడా హైదరాబాద్ పోతుండేది. అలాంటిది హైదరాబాద్ కి ఎందుకు పోవాలి, మన నల్గొండలోనే పెడదాం అనే ఆలోచనతోనే వాళ్ళు పెట్టడం మంచి ఆలోచన. కానీ కొన్ని కేసెస్ ఫెయిల్ అవుతున్నట్టు. అంటే అట్లా కాదు, విషయం ఏంటంటే మనం ఓవరాల్ గా ఆలోచించాలి. ఫస్ట్ కరెక్ట్ గానే వెళ్తారు, దాంట్లో తప్పు ఉండదు. సో డబ్బులు ఏమైనా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ వర్క్ అయితే కరెక్టే ఉంటది. వెంటిలేటర్స్ ఉన్నాయి, స్టాఫ్ డాక్టర్స్ ఉండారు, కార్డియాలజిస్ట్ ఉండారు, నర్సెస్ ఉంటారు. నేను వెళ్తా కదా, 2 దగ్గర ఉన్నాయి. వాళ్ళు మంచి డాక్టర్నే పిలిపించి చేపిస్తారు, దాంట్లో తప్పేం లేదు. బట్ ఏంటనక ఒకసారి రిస్క్ ఉంటది, మనం హార్ట్ సర్జరీ అనేది రిస్క్ అనమాట. సో ఒకటేంటంటే అనక మామూలుగా హార్ట్ అటాక్ వచ్చింది అనుకో పేషెంట్, ఫస్ట్ స్పాట్ లోనే 33% మెంబర్స్ స్పాట్ లోనే చచ్చిపోతారు, హాస్పిటల్కి వెళ్ళక ముందులే. లిటరేచర్ లోనే ఉంది అది. ఒకటి ఇంకో కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినాక అంతా ట్రీట్మెంట్ చేసినా కూడా రిస్క్ ఉంటుంది. సో డిసీజ్ అట్లా ఉంటుంది, లోపల రక్తనాల్లో బ్లడ్ వెజల్స్ ఎట్లా బ్లాక్ అయినాయి ఏంటి అనేది ఉంటుంది. సర్జరీ చేసినాక కూడా చచ్చిపోతారు, ఎందుకంటే ఓవరాల్ నెంబర్స్ హైదరాబాద్ లో మీరు స్ట్రాటజిక్స్ తీసుకుంటే అక్కడ ఎన్ని ఆపరేషన్స్ అవుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు ఆపరేట్ చేసినాక హార్ట్ అటాక్. మనం స్ట్రాటజిక్స్ తీసుకుంటే అట్లే ఉంటది, డెత్ అనేది ఉంటది. సో మనం ఏంటంటే ఇక్కడ లోకల్లో ఏంటంటే మనకు అంత అనుభవం లేదు, అంత వర్క్ జరగలేదు కాబట్టి మనం అట్లా మామూలుగా పబ్లిక్ టాక్ అట్లా ఉంటది, ఆపరేషన్ చేశారు చచ్చిపోయారని. బట్ అది కరెక్ట్ కాదు. సో అది ఓవరాల్ గా ఏంటంటే అక్కడైనా ఆపరేషన్స్ అంటే డెత్ అనేది ఉంటుంది, మనం అట్లా లైట్ తీసుకోకూడదు. కొంచెం రిస్క్ తీసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు పేషెంట్ బార్డర్ లైన్, ఇప్పుడు ఈ పేషెంట్ ఆపరేషన్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుద్ది అనేది ఉంటుంది. కూడా బార్డర్ లైన్ కేసెస్ ఉంటారు. సో బార్డర్ లైన్ అంటే చేస్తే రిస్క్ అవుతుంది, చేయకపోతే ఎక్కువ బతకడు అనే కేసుని వీళ్ళు చేస్తారు కొంచెం. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత పేషెంట్ డెత్ అయినప్పుడు ఒకసారి పేషెంట్ అటెండర్స్ కూడా రివర్స్ అవుతారు. సో ఇవి కూడా ఉంటాయి. బట్ నేను 100% ఇదే అని చెప్పను, కొంచెం మన సైడ్ కూడా కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. బట్ ఫర్దర్ మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలా, వాళ్ళు కూడా అంటారు ఫర్దర్ ఇట్లా కాకుండా చూసుకుంటాం అని ఉంటారు. బట్ వర్క్ అయితే మంచిగానే చేస్తున్నారు సార్, అట్లా తప్పు చేయకూడదు మనం. టెక్నాలజీ పరంగా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి హైదరాబాద్ కి ఎక్కువ వెళ్తున్నారు, లేదంటే ఇక్కడ నల్గొండలో యూజ్ చేస్తారు కానీ అంత ప్రాపర్ గా యూజ్ చేయట్లేరు అనేటువంటిది. లేదు, టెక్నాలజీ ఇప్పుడు మేజర్ కేసు పెట్టుకోరు ఇక్కడ, మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయాల్సిన కేసే పెట్టుంటారు ఇక్కడ. ఇంకా ఐ ఎక్విప్మెంట్ కావాలంటే ఇక్కడ పెట్టుకోరు, కేసుని చెప్పి పంపించేస్తారు. ఆ సర్జన్ కూడా చేయడు ఇక్కడ వచ్చి ఎక్విప్మెంట్. ఇంకా వేరే ఇప్పుడు సర్జరీ ఆపరేషన్ హార్ట్ సిఏబి చేసేటప్పుడు మామూలు కేసులు ఉంటాయి, మామూలుగా చేసే కేసులు. ఎక్విప్మెంట్ ఇంకా పెద్ద ఎక్విప్మెంట్ కావాలి చేసుకోవాల్సిన కేసుని ఇక్కడ చేయరు, పంపించేస్తారు. ఇక్కడ ఈ కేసుకి ఎక్విప్మెంట్ కావాలి, ఇక్కడ లేదు, సో పంపించేస్తారు. లేకపోతే ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ చేయొచ్చు అంటే ఆ సార్ తీసుకొస్తాడు, తీసుకొచ్చి చేస్తారు. అట్లా ఉండదు, వాళ్ళు మంచి వైపులోనే వెళ్తారు ఇద్దరు. నేను తప్పు అనేది ఏం లేదు, అది అమౌంట్ విషయంలో నేను కామెంట్ చేయను. బట్ వర్క్ వైజ్ గా అయితే కరెక్ట్ వెళ్తారు సార్, తప్పు చేయరు. ప్లస్ ఇక్కడ ఫెసిలిటీ ఉందంటే ఆ హ్యాండిల్ చేయగలిగితేనే చేస్తారు, అది చేయరు ఊరినే. ఎందుకంటే అది నేను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు వెళ్తా నేను. సో ఒకళ్ళ మీద నేను అట్లా తప్పు మాట్లాడకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఓపెన్ గా మాట్లాడతాం. ఇప్పుడు మనం యశోద అపోలో ఎక్కడికి వెళ్ళినా కూడా సిబిజీ చేస్తారు, బాగా హండ్రెడ్స్ లో చేస్తుంటారు. సో అక్కడ మోర్టాలిటీ ఇక్కడ మోర్టాలిటీ ఎక్కడైనా ఉంటుంది, మోర్టాలిటీ లేకుండా ఉండదు. ఓకే, అట్లా
సో ఇక్కడ మనకేంటంటే పేషెంట్ అంటే ఇక్కడ ఎందుకు చూస్ చేస్తారంటే ఇక్కడ మనం లోకల్ అవును. ఇక్కడ ఉంటే అందరూ మన వాళ్ళు ఉంటారు, కొంచెం మ్మ్. మనకి ఏమైనా హెల్ప్ చేస్తారు, సర్వీస్ చేస్తారు అనే కాన్సెప్ట్ చేస్తారు. అది మంచి ఆలోచన, అది వాళ్ళు ముందరికి వెళ్ళమని ప్రోత్సహించాలి వాళ్ళు. ఓకే. సాధారణంగా ప్రజలు ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి స్కూల్ స్థాయి నుంచి సార్ మ్మ్. పిల్లలు సిగరెట్ అనేటువంటిది అవును. బాగా, గంజాయి సిగరెట్ అనేటువంటిది బాగా బానిస అవుతున్నారు. మ్మ్. అదేవిధంగా మద్యానికి కూడా బానిస అవుతున్నటువంటి సందర్భం. మ్మ్. ఈ అలవాట్లు అనేటువంటివి దీని ప్రభావం వ్యక్తి మీద ఏ విధంగా ఉంటుంది? అది చాలా డేంజర్ సార్, అది చాలా ఆ. డేంజర్. అది పిల్లలు ఆ హ్యాబిట్స్, అది స్మోకింగ్, ఆల్కహాల్, కళ్ళు, గంజాయి, ఉమ్, ఇవన్నీ ఏది హ్యాబిట్స్ ఉండకూడదు. అది ఉమ్, ఆల్ ఓవర్ ఇవన్నీ మన బాడీ మీద ఎఫెక్ట్ పడతాయి. ఓకే. సో మన రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి, మన అవయవాలన్నీ డ్యామేజ్ చేస్తాయి. ఊపిరితిత్తులే కానీ, హార్టే కానీ, రక్తనాళే కానీ, ఉమ్, కన్నే కానీ, కిడ్నీలే కానీ, బ్రెయినే కానీ, ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. స్లో ఒకసారి సడన్ గా మీకు అంత చిన్న వయసు నుంచి స్టార్ట్ అయిన 25-30 years లో అదే స్కూల్ బోల్తా పడే పిల్లలు తాగుతున్నారు సార్. అదే 25 years కే వాళ్ళు ఏదో ప్రాబ్లం ల్యాండ్ అప్ అవుతారు, మేజర్ ప్రాబ్లం. వాళ్ళు కోరుకోలేరు ఇక, అంతే లైఫ్ క్లోజ్ ఇక. క్లోజ్. అంటే ఇది మానలేరా సార్? మామూలుగా మాన్పించాలి. మానడానికి సూదులు ఉంటాయి అంటున్నారు, అవి వాస్తవం? అట్లా ఆయన నేర్చుకోకూడదు, బట్ అది డి అడిక్షన్ అని చెప్పి మాన్పియొచ్చు ఒకటి. ప్లస్ అది మనం అలవాటు కాకుండానే చూసుకోవాలి పిల్లలకి. మందు తాగకుండా సూదులు ఏమైనా ఉన్నాయా సార్? జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే బయటకి మందు మానిపేయడానికి, సిగరెట్ మానిపేయడానికి మందు ఉందని చెప్పేసి చేపిస్తారు. దానికి వేలల్లో తీసుకుంటున్నారు. దానికి ఇంజెక్షన్ అని చెప్పేసి వేయించి వేలలో రూపాయలు వసూలు చేస్తారు. డి అడిక్షన్, మందు తాగకుండా అలాంటి డ్రగ్ ఏమైనా ఉన్నదా? అంటే ఉండే, ఇప్పుడు డి అడిక్షన్ అని చెప్పి ఉంటది. మన స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, గంజా కానీ ఏదైనా డి అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు 1 month 2 months పెట్టుకుని వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు, సైకాట్రీ మెడిసిన్స్ ఇస్తారు. ప్లస్ ముందు తాకుండా టాబ్లెట్స్ కూడా ఉండే, సన్ఫ్లోరమైన్ అని ఉంది. సో ఉంది, టాబ్లెట్స్ ఉండే ప్లస్ సైకాట్రీ మెడిసిన్స్ అవి మన మైండ్ ని అడ్మిట్ చేసుకుని వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు. సైకాట్రీ మెడిసిన్స్ అంటే వాళ్ళు పాజిటివ్ చేస్తాం, మైండ్ కౌన్సిలింగ్ చేసి మైండ్ పాజిటివ్ చేస్తాం. ఇది తాగకూడదు మనం ఇట్లా అంది. వాళ్ళకి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి, తాగాలి అని. అదే క్రేవింగ్ తగ్గించే మెడిసిన్ ఇస్తారు. ఆ క్రేవింగ్ తగ్గించే మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ అది పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, ఇట్లా చేయొద్దు మానేయాలని. సో దాంతో చేస్తారు. బట్ అది వాళ్ళు ఫుడ్ పెడతారు, హౌసింగ్ ఇస్తున్నారు, ప్లస్ రెసిడెన్స్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళు కూడా స్టాఫ్ అది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ నుంచి కొద్దిగా అమౌంట్ తీసుకుంటారు. ఓకే, పర్వాలేదు, అది వేరే సార్. జనరల్ గా అట్లా పోయి తీసుకుపోయి వేరే ఆంధ్ర సైడ్ తీసుకెళ్లి ఒక ఇంజక్షన్ వేయించుకొని వచ్చి మానిపోతుంది, ఇక ఈ ఇంజక్షన్ తో మానిపోతుంది అని చెప్పి చాలా వరకు అది తప్పు. అది కరెక్ట్ సిస్టమ్ కాదు. సిస్టమ్ కరెక్ట్ కాదు, కరెక్టే, కానీ ఈ ఇంజక్షన్ వేయించి కథ మానిపోతుంది, అయిపోతుంది అని చెప్పేస్తున్నారు. అట్లా లేదు, అది రాంగ్ అండి. అట్లా ఆ సిస్టమ్ రాంగ్. అది కరెక్ట్ సిస్టమ్ ఏంటంటే మనం ఇప్పుడు కామ్నీలో ఉంది డి అడిక్షన్ సెంటర్ అని. సో అక్కడ అడ్మిట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, అడ్మిట్ చేసుకుని నెలకు 10,000 ఏమో తీసుకుంటారు. చీప్ రేట్ అది. 10,000 15,000 తీసుకుంటారు నెలకి. 2-3 నెలలు ఉంచుకుంటారు. వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ డాక్టర్స్ చూస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. క్రేవింగ్స్ వస్తాయి. క్రేవింగ్స్ అంటే తాగాలి అని, దాన్ని ఇది లేకుండా రాత్రి లెగిసిపోతారు తాగాలని, వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. సైకాట్రీ మెడిసిన్స్ సపరేట్ గా దీనికి ఏమి ఉండవు, మందు ఆపేస్తారు పోతుంది అనేది. ఒక మానసికంగా వాళ్ళని తాగొద్దు దాన్ని రెడీ చేస్తారు. సార్ ఫైనల్ గా మన హాస్పిటల్ గురించి మన ఛానల్ ద్వారా చూసేటువంటి ప్రేక్షకులకి మీరు ఇచ్చేటువంటి సలహా ఫైనల్ గా చెప్పండి మా హాస్పిటల్ నుంచి. అది సాయి శ్రీనివాస్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కావున ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నల్గొండలో సర్వీస్ ఇస్తున్నాం. సో మాకంతా మంచిగానే మాకు ప్రాక్టీస్ అది మంచిగానే ఉంది, మంచిగానే నడుస్తున్నాం. సో ఇట్లాగే మేము కొనసాగుతూ పేషెంట్లు సర్వీస్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీరు మాకు మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.